మన ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్ళ వరకు కూర్చోబెట్టి తినిపించేసి ఉంది. మన మీద పారాలు వేస్తున్నాడు. మీకు అమ్మఒడి ఇచ్చారు, అది ఇచ్చారు, బట్టలు వస్తున్నాడు. మనకు కరెంటు బిల్లు వచ్చి అప్పుడు 200 రూపాయలు వస్తున్నాయి రాసే టైంలో, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. మళ్ళీ నిత్యావసర బియ్యం కొనాలంటే, మంచి బియ్యం కొనాలంటే అప్పుడు ఎంతో 1220 రూపాయలు ఉండే, ఇప్పుడు 60, 70 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఉన్నా. అంటే ప్రతి ఒక్క సరుకుల మీద మనం రేట్లు పెంచుతున్నాడు. మరి ఇటుంటే మీరు ఒక్కసారి ఆలోచించన్నా. రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందే. మళ్ళీ ఈరోజు మనకు ఈ 9 గ్యారెంటీలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము. మొట్టమొదటిది కాంగ్రెస్ మహిళలకు, అక్క చెల్లెమ్మలకు 1,00,000 రూపాయలు ఈరోజు మీకు వస్తుందన్న ఉచితము. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. రైతుకు గిట్టుబడి ధర అంటే మనం పండించే దాని మీద 50% సబ్సిడీ వస్తుందన్న. అంటే 1,00,000 రూపాయలు మనం పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు ఉంటుంది అనుకో పెట్టుబడి, 50,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నా. 50,000 రూపాయలు రైతు ఇచ్చుకుంటాడన్నా. మరి ఇంత మంచి అవకాశం ఏదైనా చేయించుకుంటామన్నా. ఒక్కసారి బాగా ఆలోచించన్నా. తర్వాత మనకు ఉపాధి హామీ పథకం పోతారన్న. ఇక్కడ ఉపాధి హామీ పథకం కిందట 400 రూపాయలు ఉపాధి హామీ పథకం కిందట. మళ్ళీ గత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారమ్మన్నా. ఎందుకంటే గతంలో ఇందిరా ఇల్లు ఇచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ అదే 3 చెట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ కిందట ఇస్తామన్నా. మరి ఇంత మంచి అవకాశాలు పెట్టుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. ఆదరణలో పుట్టి పెరిగినాను కాబట్టి మీ బిడ్డగా మీకు అర్ధరాత్రి నేను సేవలు అందించుకునేదానికి నేను రెడీ ఉన్నాను. మీరు అవకాశం వీళ్ళకి గతంలో 30 ఏళ్ళ నుంచి వీళ్ళకి అవకాశం ఇచ్చినాము. మళ్ళీ వాళ్ళు ఒక్కసారి మార్పు కోరానన్నా. మళ్ళీ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ఊరికి మంచినీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ మన ఆదోని చుట్టుముట్టు పల్లెలందరికీ కంపల్సరిగా మన మున్సిపాలిటీలో ఎలా ఉందో అలా చేసి చూపిస్తాను. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే రోగాలు వస్తాను ఇట్లా కలిసి ఉంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతులన్నీ పడిపోతున్నా. ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టైనా నడుపుతున్నాను కాబట్టి ఆ సమస్యలు నాకు తెలుసు. మనం ఎంత క్లీనింగ్ పెట్టుకోవాలో గ్రామము, ఎంత నీట్గా ఉండాలనేది ఆలోచించాలన్నా. పచ్చదనంతో మనం ఈ టాయిలెట్ వల్ల చాలా మనకు ఉపయోగం ఉన్నా. అవి కూడా మీకు నేను చేపిస్తాను. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకి గ్రౌండ్ ఆడుకోవాలంటే ఎక్కడ లేదు గ్రౌండ్స్. మళ్ళీ అట్లా రూరల్ ట్యాంక్ ఖచ్చితంగా పల్లెలకే ఉపయోగపడే విధంగా కట్టిస్తామన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. రైతు బిడ్డలు కాబట్టి నాకు ఆలోచన వస్తుంది. నేను ఏసీలో పెరగలేదు. తర్వాత నేను మా నాన్న ఏదో ఐపీఎస్ ఆఫీసర్ కాదన్నా, ఒక రైతు కొడుకు. ఆ కష్టాలేమో మీరు అనుభవించిన కష్టం నేను అనుభవించినాను. మరి అది అనుభవించకూడదంటే నన్ను సొంత కొడుకుగా నేను మీ ఊరికి వచ్చాను. మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ అందరూ ఆశీర్వాదంతో నాకు కావాలని కోరుకుంటామన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. కులం చూడను, మతం చూడను, నేను ఏ ఊరిని కానీ, ఏ కులస్తుడు కానీ నాకు ఒక్కరే. నా భారతదేశంలో పుట్టిన నా మనిషి నా కులస్తుడు ఒకటే. బీసీ కులం, ఎస్సీ కులం, మైనారిటీ కులం, ఈ కులం ప్రకారంగా నేను మీకు మనం ప్రతి వ్యక్తికి నేను సాయం చేస్తాను. ప్రతి వ్యక్తికి నేను అందుబాటులో ఉంటాను. మళ్ళీ తర్వాత నేను గెలిచిన తర్వాత ఈ ఊరు ఒక గ్రామంలో ఒక మనిషిని పెడతాను ఎంప్లాయ్గా. మరి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఆ అబ్బాయి ద్వారా తెలుసుకొని మీకు నిజాయితీగా నష్టపోలేకుండా నేను పని చేసి సేవలు అందిస్తున్నా. ఎందుకంటే కళ్ళుముళ్ళు మాటలు చెప్పి ఎక్కడి నుంచి వచ్చి మనకు ఇక్కడ మన దేశాన్ని మన ఆదోని దోచుకోవాలని వచ్చినాడు అన్న. ఎందుకంటే నీట్ గా మాట్లాడతాడు, సూటు బూటుగాడు. కానీ ఆయన మకం చూస్తే తెలిసిపోతుంది అన్ని ఆయన మకం మీద ఎట్లా ఉందో ఆ విధంగా మొత్తం మనల్ని కూడా ఆదో కూడా అంత నీట్ గా చేసేస్తాడన్న. ఒక్కసారి ఆలోచించన్నా. ఎందుకంటే మనకు కావాల్సింది పని చేసే వ్యక్తి కావాలా, మాటలు చెప్పే వ్యక్తి కాదన్నా. చేతిలో చూపించాలి. ఆ పవర్ చేతిలో చూపించే రకంగా నేను కష్టపడి ఈ రోజు ఆదోనికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నానంటే అది కేవలం ఆదోని అభివృద్ధి కోసము, మీకోసము, మీ ప్రజలు మిమ్మల్ని బాగు చేయడానికి కోసమే నేను కష్టపడి ఈ రోజు ఈ టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్నా. నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తినన్నా. మా నాన్న ఒక రైతు, మళ్ళీ మా అమ్మ మేమంతా రైతు కొడుకు కాబట్టి నేను ఖచ్చితంగా మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ బ్రదర్గా మీకు ఖచ్చితంగా సేవలు అందించడానికి నేను ఖచ్చితంగా ముందుంటానన్నా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ముందు మీకే తెలుస్తుంది నేను చేసే కోరుకోవాలని, అలా చేసి చూపిస్తానని ఈ ముఖంగా. ఎందుకంటే మాకు టైం లేదు. అస్సం గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నామన్నా. ఒక్కసారి బాగా ఆలోచించండి అన్న. అస్సం గుర్తుకి 2 ఓట్లు వేయాలన్నా.
అస్సం గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించి ఒకరిని అసెంబ్లీ పంపించండి, ఒకరిని పార్లమెంట్ పంపించండి. మన సమస్యలు ఎట్లా తీర్చుకోవద్దు చూస్తున్నా. అంతా బీసీలకే ఇచ్చిందన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా వైడ్ గా. మళ్ళీ ఎందుకు తీర్చారన్న నాలుగు ప్రజలు సాయం చేద్దామన్నా, ఇక్కడ పుట్టిన పెరుగులోనే చేయండి. నీ ఇంటి కొడుకు నుంచి సాయం చేయండి, బయట వాళ్ళు కాదన్నా. నీ ఫస్ట్ నీ ఇంటి కొడుకు సాయం చేస్తే రేపొద్దున మీ ఇల్లు, మీ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి